హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. చూడండి, మేమైతే మొన్న నందవరం అయితే వెళ్ళాము కదా, ఆ వీడియో అండి ఇదైతే. నందవరం తిరునాళ్ళు అయితే బాగా జరుగుతాయనేసి మేము నంద్యాల నుంచి అయితే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. నేను, మా హస్బెండ్, మా పిల్లలం కలిసి. ఇంకా మా జర్నీ అయితే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు అన్నీ చూపిస్తాను. ఇంకా నందవరం అయితే ఎంటర్ అయితే అయ్యాము. చూడండి, జనాలు ఫుల్గా ఉన్నారు. స్టార్టింగ్లోనే కిడ్స్ టాయ్స్ అయితే పెట్టారు. వాళ్ళకి ఇంకా చూడగానే కొనాలని ఆశ అయితే స్టార్ట్ అయింది మా పిల్లలకి. చూడండి, ఇది అది అని ఎన్ని చూస్తున్నారు, ఒక్కటి నచ్చలే వాళ్ళకి స్టార్టింగ్లో అయితే. ఇక్కడైతే రింగ్స్ దగ్గరికి వచ్చాం. నాకు కావాలని అయితే రింగ్స్ అయితే తీసుకున్నారు. ఒకటి నేను మా ఫ్రెండ్ 4 రింగ్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే బ్యాంగిల్స్, ఇంకా లేడీస్కి ఫేవరెట్ అంటే బ్యాంగిల్స్, ఇంకా జ్యువెలరీ అవి ఇవి అన్నీ ఉంటాయి కదండి. ఇక్కడ చూసే కొద్దీ కొనాలనిపిస్తుంది. అసలుకి బ్యాంగిల్స్ అయితే ఎన్ని ఉన్నాయో కలర్ఫుల్గా, అసలు ఏవి కొనాలో అర్థం కావట్లేదు. అబ్బా, చూస్తుంటేనే అసలు ఎంత సంతోషంగా ఉంది. ఇన్ని బ్యాంగిల్స్ కొంటుంటే కొనాలనిపిస్తుంది. ఇంకా డబ్బులు ఉండాలి కానీ ఎన్నైనా కొనొచ్చండి. జనాలు చూడ ఎంత ఉన్నారు అసలుకి. మేము ఈవినింగ్ టైంలో కదా, అయినా కూడా జనాలు ఉన్నారు. చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్, బొమ్మలు, ఇంకా చాలామంది అయితే ఉన్నారండి. వీడియో తీయడానికి కూడా అస్సలు కావట్లేదు, జనాలతో పోవడానికే కష్టం అయిపోయింది. ఇంకా వీడియో అట్లాగే తీశాను. చూడండి, ఇక్కడైతే జెయింట్ వీల్ అవి అయితే ఉన్నాయి. నేను అక్కడికైతే వెళ్ళలేదు, నైట్ అయిందనేసి. ఇంకా ఇక్కడైతే టాటూ అయితే వేయించుకుంటున్నారు. అబ్బో, ఇవి చూస్తే నాకైతే ఫస్ట్ అయితే భయం వేసింది. ఇంకా అక్కడ ఒక అమ్మాయి కూడా వేయించుకుంటుంది. ఇంకా నేను కూడా వేయించుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను. కానీ చాలా పెయిన్ అయితే ఉందండి. నేనైతే వేయించుకున్నాను కదా, నాకు 2 లెటర్స్కి చాలా పెయిన్ వచ్చింది. పెద్ద పెద్ద టాటూలు ఎలా అయితే వేయించుకున్నారు, మొత్తానికైతే నేను కంప్లీట్ చేయించుకున్నాను. నొప్పి అలాగే చాలా ఉంది అసలుకి. చూడండి, ఇదైతే అలంకరించారు గుడిని. ఇంకా నైట్ అయితే వర్షం పడుతుంది అనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా దగ్గర అక్కడి నుంచి అక్కడనే డిన్నర్ అయితే చేస్తున్నాము. చూడండి, ఇంకా డిన్నర్ అయితే చేసేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేసాము మేము. మళ్ళీ మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారు, డ్యూటీకి వెళ్ళాలనేసి నంద్యాలకి. ఇంకా మేమైతే మళ్ళీ మార్నింగ్ నందవరం అయితే వచ్చాము పలుకూరు నుంచి. చూడండి, ఇక్కడ కుంకుమలు, బొట్లు అయితే తీసుకుంటున్నారు చాలామంది పెట్టుకోవడానికి. ఇంక ఇక్కడైతే పిల్లల హెయిర్ బ్యాండ్స్, ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్. చూడండి, ఇదైతే హెయిర్ బ్యాండ్ మా పాప కోసం తీసుకున్నాను, చిన్న ఫ్లవర్స్ కూడా. ఇంక ఇవైతే రబ్బర్ బ్యాండ్లు, ఇవి కూడా తీసుకున్నాను ఒక 50వి. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇదైతే బటర్ఫ్లై క్లిప్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చూడండి, 11 అయింది టైం అయితే. ఇంకా ఎండలు అయితే అబ్బా చంపుతున్నాయి అసలుకి. ఇంట్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఎండలు ఎక్కువైపోయాయి. ఇంకా బ్యాంగిల్స్ మా చిన్న పాపకు కూడా తీసుకున్నాను, చిన్న గాజులు బాగున్నాయి అనేసి. ఇవైతే ముగ్గులు వేసుకునేటువంటి, వీటిపైన ముగ్గు పోస్తే బాగా ముగ్గు నీట్గా పడుతుంది. ముగ్గు రాని వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి రింగ్స్ అయితే. ఇంకా మా పిల్లలు ఎండలు ఎక్కువ ఉన్నాయనేసి అమ్మ ఐస్ క్రీమ్ తింటామంటే ఐస్ క్రీమ్ కొనిచ్చాను, తింటున్నారు. ఇంకా ఎక్కువ బ్యాంగిల్సే అండి ఇక్కడ. బ్యాంగిల్స్ ఏడ చూడు బ్యాంగిల్స్, ఎక్కువ బ్యాంగిల్స్. ఈ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి, కానీ బ్యాంగిల్స్ ఎక్కువ. లేడీస్కి ఇంపార్టెంట్ అంటే బ్యాంగిల్స్ కదా. చూడండి, ఇంక ఇక్కడ ఎంతమంది ఉన్నారో జనాలు. కొనే కొద్ది కొంటేనే డబ్బులు తీసుకొని రావాలి, కానీ ఎన్నైనా కొనుక్కోవచ్చు మనము. మా పాప అయితే బొమ్మల కోసం అయితే వెతుకుతుంది. ఇంకా ఏడ చూడు ఉన్నాయండి, ఏడ కొనుక్కోవాలో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ప్లాస్టిక్ పూలు కూడా ఉన్నాయి. అదంటారు ఇదంటారు, తిప్పుతూనే ఉన్నారు మా పిల్లలు కూడా. అందులో ఇన్ని బొమ్మలు ఉంటే వాళ్ళకు కూడా అసలు ఏది కొనుక్కోవాలో అర్థమైతే కావట్లేదండి పిల్లలకి. ఇంకా ఫైనల్గా ఎలాగలాగా చివరొక బొమ్మ, మా అన్న కొడుకు కూడా ఒక బొమ్మ అయితే తీసుకున్నారు. చూడండి, ఎన్ని బొమ్మలు ఉన్నాయి కదా, నాకే తిక్కమక్క అవుతుంది. అనగా పిల్లలు ఎంత తిక్క పట్టాలి. అబ్బా, కోరిన బొమ్మలు ఉన్నాయండి. ఇంక ఇవైతే ఇంట్లో మధ్యలో పిఓపి వేయించుకున్న వాళ్ళకి వేలాడదీయడానికి చాలా బాగుంటాయి. చూడండి, ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాము అన్నీ కొనుక్కొని. అబ్బా, ఫస్ట్ స్టార్టింగే బ్యాంగిల్స్. చూడండి, మా పిల్లలు పోగానే పీకలు అయితే కొన్నారు, అని ఊదేటివి. ఇంక నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను మీకు మొత్తము. ముందు అయితే తిని నుంచి స్టార్ట్ చేద్దాము. ముందు అయితే తీయకారాలు అయితే తీసుకున్నాము. చూడండి, ఇవి ఇంకా మా సైడ్ అయితే తీయకారాలు అంటారు వాటిని, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇదైతే మైసూరుపాకు, ఇవైతే సన్నకారాలు, కారపూస అని కూడా అంటారు వీటిని. ఇంక ఇదైతే ఒక చిన్న బొమ్మ.
చాలా బాగుంది. ఇది లైటింగ్ అయితే పడుతుంది, తర్వాత చూపిస్తాను మీకు. ఇది మా పాప అయితే బెలూన్స్ అది లిక్విడ్ వేసి ఇలా గన్లాగా షూట్ చేస్తే బెలూన్స్ వస్తాయి. ఇంకా మా వాడైతే ఇది తీసుకున్నాడు. ఇది ఏమంటారు నాకైతే తెలియదండి, నిలబెట్టి బాల్తో కొడతారు కదా, అది నాకైతే పేరు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. మా అబ్బాయి చూపిస్తున్నాడు కదా, ఇది ఈ గేమ్ అయితే నాకైతే తెలియదు పేరు ఏమంటారు. ఇంకా ఇవైతే చిన్న కడియాలు చిన్న పాప కోసం. ఇంక ఇవైతే ప్లేట్లు అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. లేడీస్కి సామాన్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, మా పిల్లల కోసం అయితే 2 ప్లేట్లు కొనుక్కున్నారు. ఇంక ఇదైతే జ్యువెలరీ చాలా బాగున్నాయండి. ఇవి కూడా కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది. ఇంకా బ్యాంగిల్స్ అంటారా, ఇంకా బ్యాంగిల్స్ తనివి తీరదంగా అవి తెచ్చుకున్న వాళ్ళ మీద చూస్తూనే ఉంటాము. బ్యాంగిల్స్కి ఒక 600-700 అయిందండి ఇక్కడ. బ్యాంగిల్స్ చాలా కొనుక్కున్నాను నేనైతే. ఇంకా లేడీస్కి ఏమంటే బ్యాంగిల్స్ మీదనే ఉంటుంది మనసు అంతా. ఇంక మా పాప కోసం రబ్బర్ బ్యాండ్లు హెయిర్ బ్యాండ్స్ అయితే కొన్నాను. చూడండి ఇవైతే చాలా బాగున్నాయండి. నేను లేడీస్ కార్నర్లో అడిగితే ఇది 250-300 అయితే చెప్పారు. ఆన్లైన్లో కూడా 250-220 ఉంది. ఇంకా ఈ నల్ల పూసల దండలు కూడా చాలా బాగున్నాయండి, మనకి రీజనబుల్గానే ఉంది కాస్ట్. ఆన్లైన్ లేడీస్ కార్నర్ల కంటే నేను తీసుకున్న కాస్ట్ అయితే చాలా తక్కువ. చూడండి చాలా బాగుంది, ఫంక్షన్లకు వేసుకుపోవడానికి మనకి చాలా బాగుంటుంది, సింపుల్గా అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఒకటైతే మా పాప కోసం, 2 నల్లపూసల దండ అయితే నా కోసం. ఇవైతే రింగ్స్ అండి, చెప్పాను కదా స్టార్టింగ్లో రింగ్స్ కొన్నానని. ఇంకా ఆ రింగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకైతే. మా పిల్లల చేతులకి చాలా అందంగా ఉన్నాయి. ఇంకా వాళ్ళ సంతోషం అబ్బా వద్దులేండి చెప్పలేముగా. ఈ రింగ్స్ అయితే ఒకటి మా ఫ్రెండ్కి, ఒకటి నాకు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, 100 రూపీస్కి అస్సలు రావండి, చాలా బాగున్నాయి, నచ్చాయి నాకైతే. నేనైతే తీసుకున్నాను. ఇంకా చూడండి బ్యాంగిల్స్కి వచ్చినాముగా ఎన్ని బ్యాంగిల్స్ అండి అసలు. ఇవైతే మల్టీ కలర్, ఇవైతే 100 రూపీస్ కాస్ట్. నాకైతే నచ్చాయని తీసుకున్నాను. ఇంకా మిగతావన్నీ 60-50 అండి. ఇంకా 50 స్టార్టింగ్ రేటు, ఇంకా ఏం తక్కువ. ఇవైతే మా పాపకి 100 చూడండి, ఒక్కొక్కటి 50. ఇవైతే కావాలంటే అయితే కొనిచ్చాను. ఇవైతే మట్టి గాజులు మా పాప కోసం, చిన్న మట్టి గాజులు చాలా బాగున్నాయి. ఇంక ఇవైతే అన్నీ మా అమ్మ కోసం నా కోసం అయితే తీసుకున్నాము. చూడండి ఎన్ని కొన్నామో, దీనిలోకే మొత్తానికి ఒక 3000 అయితే అయి ఉంటుందండి. ఇంకా మా పిల్లలు ఆడడం అయితే స్టార్ట్ చేసినారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. చూడండి ఇదే గేమ్ అండి, నాకైతే తెలియదు ఏం గేమ్ అంటారో చెప్పండి మీరైతే. చూడండి ఇంకా ఆడడం. చూడండి చెప్పాను కదా దీనికైతే లైట్ పడుతుంది, చిన్న బొమ్మ ఇది, చాలా బాగుంది ఈ బొమ్మ కూడా. ఇంకా మా అమ్మ అయితే ఇంకా సర్దుతుంది, ఇంకా మేము ఊరు వెళ్ళాలి కదా, మళ్ళీ నంద్యాల రావాలి. మా ఊరు నుంచి అయితే మేము నంద్యాలకు రిటర్న్ రావాలనేసి అన్నీ ప్యాక్ చేస్తుంది. చెరుకులు, ఇంకా కొనుక్కున్న బొమ్మలు, బ్యాంగిల్స్ అన్నీ అయితే పెట్టేస్తుంది. ఇంకా మా పిల్లలకైతే అస్సలు రావాలనిపించట్లేదు, ప్యాక్ చేస్తుంటే పోయి బయట ఆట ఆడుతున్నారు. రెడీ రండి రా పోదాం వెళ్దామంటే. ఇంకా గాజులు పగలకుండా జాగ్రత్త పెట్టుకొని అయితే తీసుకెళ్ళాలండి. ఇంకా బస్ కోసం అయితే రోడ్డు మీదకి అయితే వచ్చాము. ఇక్కడ మేమైతే బస్సు అయితే వచ్చేస్తుంది. ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అవుతున్నామండి మేము. చూడండి వీడైతే ఏడుస్తున్నాడు అసలు వద్దని ఊరికి. పిల్లలకి పల్లెటూరులో ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి రావడానికి ఇష్టపడరు మన ఊరికి. ఇంకా అక్కడికి వెళ్ళాక మన ఊరికి రావడానికి అయితే ఇంకా ఇట్లా చేస్తారు ఏడ్చుకుంటా. ఇంకా మేమైతే మా ఊరికి అయితే వచ్చాము కదా, ఇంకా మేము టైర్డ్ అయ్యామనేసి మా ఆయన రైస్ పెట్టేసి ఆమ్లెట్లు అయితే వేస్తున్నాడు. సాంబార్ అయితే బయట నుంచి తీసుకొచ్చాడండి. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసామండి. బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో. బాయ్ అండి అందరికీ.